హలో హాయ్ నమస్తే, నేను ఎదుల ప్రవీణ్ ట్రావెలర్. సో ఈరోజు నేను ధనుష్కోడిలో ఉన్న మినీ సింగపూర్కి అయితే వచ్చేసిన. అంటే ఇప్పుడు మినీ సింగపూర్ కాదు, సముద్రం మునిగిపోయిందన్నమాట. కన్నే చూసే ఉంటారు కదా, సో దాని లోపలికి అయితే పోదాం మనం. ఎట్లా ఉంది మంచి మంచి లొకేషన్ అంతా చూపిస్తాను. ఇక్కడైతే కొత్త ఈ చెక్క బ్రిడ్జ్ అయితే వేసిర్రు. ఇక్కడ చూస్తారు కదా, మొత్తం చెక్క బ్రిడ్జ్ ఉంది. అంతకు ముందుకు డైరెక్ట్ ఇదంతా ఇట్లనే నడుచుకుంటూ పోయేటం. పాతకాలంలో ఒక బావి ఉంటుండే, ఆ బావి తీసేసారు, దీన్ని అప్డేట్ చేసారు కొంచెము. ఈ టూరిజం డిపార్ట్మెంట్ అనేది కొంచెం బెటరే. చాలా ఇంప్రూవ్మెంట్ చేసింది. చూస్తే మనకు బాగా పాతకాలం చర్చ్ 1875, 65 చర్చ్ ఇది. ఇది ఈ విధంగా ఉన్నది, చూడొచ్చు మనము. మొత్తం ఆ ఇటుకలు అవి ఇంకా అట్లనే ఉన్నాయి. లోపలికి పోవచ్చు, మనము పోదాము. చూస్తున్నారు కదా, ఇదంతా ఎట్లుంటుంది అంటే పాతకాలంలో కట్టింది. ఇది పాతకాలంలో కట్టింది. ఇక్కడ చూపిస్తా, ఇది ఉంది కదా, దగ్గరికి ఇంకా దగ్గరికి పెట్టు, ఇది పెట్టు. ఇది ఏమనుకుంటారు మీది? ఇదొకటి రామ్ సేతు కట్టిన బ్రిడ్జి ఇదే. దీంతోనే, ఈ రాయితోనే కట్టిరు. ఇవన్నీ అవే నీళ్ళాలు అనేది తేలితాయి అన్నమాట. ఇవి నీళ్ళాలు వేస్తే నిజంగా అది ఒక ఎట్లా అంటే బొక్కలు ఉంటాయి కదా, బొక్కలు ఉంటాయి. ఆ బొక్కలు చాలా రోజుల తర్వాత ఏమైతే అల్కా అయిపోతామంట. నీళ్ళాలు వేసినా కూడా తేలుతాయి. అవి అవే రాళ్ళు. ఇగో ఇక్కడ ఇంకోటి ఉంది, ఇది కూడా అదే రాయి, రామ్ సేతు కట్టిన రాయి ఇది. ఇవన్నీ అవే రాళ్ళు. అప్పట్లో ఇక్కడ వేసి కట్టి ఎంత మంచి చర్చి కట్టి. ఇదే కాదు, అక్కడ సైడ్ చూడండి, అక్కడ సైడ్ పోస్ట్ ఆఫీసు, స్కూలు, గవర్నమెంట్ ఆఫీసు, ఆ చర్చ్ ఇది. అక్కడ కాలనీ ఉండేది మొత్తము. ఆ కాలనీ మొత్తం పగలగొట్టిరు. పగలగొట్టమంటే వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పగలగొట్టిరు. ఇదైతే ఏమైపోయిందంటే 1885లో మొత్తం సునామీ వచ్చి ఇదంతా మునిగిపోయింది అనమాట. దాని తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయారు. ఖాళీ ఇది మాత్రమే ఉన్నది ఇక్కడ. దాని తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత బయటపడ్డది. చూస్తే అవన్నీ కనిపిస్తాయి. ఆడ కనిపించేది, అక్కడ సైడ్ కనిపించేది రైల్వే స్టేషన్. అది రైల్వే స్టేషన్. అక్కడ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది. ఇవన్నీ పట్టీలు, రైల్వే ట్రాక్ పట్టీలు ఉంటాయి. అవతల సైడ్ కూడా రైల్వేది ఒకటి పెద్ద బ్రిడ్జ్, ఇంగ్లీష్ సినిమాలో చూపెడతారు కదా మనకు, పాతకాలం సినిమాల్లో ఆ పెద్ద గోడల వీకెన్ పట్టాలు ఉంటాయి. అది అక్కడ సైడ్ ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. ఇంకా మనం ముందరికి పోయి చూద్దాం ఇంకేమేమి ఉన్నాయి. చర్చి చూద్దాం. మీకు చర్చి చూడండి, ఇది ఎంట్రెన్స్. ఇది చూడండి, ఎంట్రెన్స్ ఉంది. కాకపోతే ఇప్పుడు చిన్నగా కనిపిస్తున్నాయి కానీ అప్పట్లో పెద్ద చర్చి. ఇది ఇసుక వచ్చి మునిగిపోయి ఇదంతా ఇట్లా అయిపోయింది అనమాట. ఇది మెయిన్ టేబుల్, ఇక్కడ క్రాస్ అది పెట్టి కంప్లీట్ అయితే ఇది క్యాథలిక్ చర్చ్. ఇది కంప్లీట్ క్యాథలిక్ చర్చ్. ఇది ఇక్కడ చూస్తేనే కనబడిపోతుంది. ఇక్కడ క్రాస్ పెడతారు. క్రాస్ పెట్టేసి ఇక్కడ నుంచి అందరు ఇక్కడ చైర్స్ ఉంటాయి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళందరూ ఇలా చైర్ వేసుకొని కూర్చునేటోళ్ళు అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ముందరికి వెళ్దాం. ఇంకా అది ఎక్కడ మునిగిపోయారు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అప్పట్లో అందరు మునిగిపోయిన వాళ్ళు, ఎవరికి మిగిలిపోయినాయి మాత్రమే ఈ యొక్క అవశేషాలు లాంటివి ఇప్పుడు బయటపడ్డాయి. బాగా టూరిజం పెరిగిపోవడం వల్ల ఇక్కడ అసలు టూరిస్ట్ అనేది సరిగా రాకపోయేటోళ్ళు. కొత్తలా మెల్లమెల్లగా టూరిజం 2023-22 నుంచి పెరిగిపోవడం వల్ల ఇక్కడ పబ్లిక్ బాగా రావడము అది చేసి వచ్చేస్తారు అన్నమాట. ఇంతవరకు రావాలంటేనే పబ్లిక్ భయపడేటోళ్ళు, అక్కడిదక్కడనే వెళ్ళిపోయేటోళ్ళు. ఇక చూడండి, పబ్లిక్ మంచిగా, ఇది ఒక మంచి టూరిస్ట్ స్పాట్గా మారుతుంది నాకు తెలిసి కొన్ని రోజులలో. బీచ్లా మంచిగా బీచ్ టైప్లా మస్తు వెదర్ ఉంది. అక్కడ సైడ్ మేము ఫోటోలు దిగిన, వీడియోలు తీసుకున్నాము. అప్పుడు ఫస్ట్ చూపెట్టించింది అక్కడనే. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలుకి. ఈ నేచర్ అయితే ఫుల్ అల్టిమేట్ అనమాట. ఈ సముద్రం మొత్తం లక్కన్ దేవి సముద్రం అంటారు అనమాట. ఇదంతా అవతల సైడ్ కూడా సముద్రం ఉంటుంది. దాన్ని అంతా బంగాళాఖాతం అంటారు, బే ఆఫ్ బెంగాల్, బే ఆఫ్ లక్కన్ దేవి అండి. ఎంతమంది ఫ్యామిలీ చిల్లు ఎంజాయ్ చేస్తారు అనమాట. మీరు కూడా రండి, ఎంజాయ్ చేయండి. ఇలాంటి బీచ్కి రండి. ఆ గోవా పోయి వాళ్ళతో దెబ్బలు తిని వాళ్ళతో స్కామింగ్లు పసాంచకండి. ఇట్లా నేచర్ ఎంజాయ్ చేస్తే బాగుంటుంది కదా. కానీ ఆడ గోవాలో ఏముంటుంది, ఖాళీ మందు పప్పు అంతే. అంతా స్కామింగ్ మళ్ళీ అది కూడా.
ఇక్కడ నుంచి చాలా క్లారిటీగా కనిపిస్తున్నాయి అన్నీ. వాళ్ళ క్వార్టర్స్లు ఉండేటివి అక్కడ. అది అంత దూరం పోయేంత ఓపిక లేదు. చాలా చాలా దూరం ఉంది. స్క్రీన్లో చూస్తే అట్లా కనిపిస్తుంది. అక్కడ ఇల్లు కనిపిస్తుంది కదా, ఇది ఒక ఇల్లు ఉంది. ఇదంతా ఒక కాలనీ ఉండే, బ్రిటిష్ వాళ్ళ కాలనీ ఉండే. యాక్చువల్లీ మ్యాటర్ ఇంకోటి ఏంటంటే, ఇంట్లో 3,000 కిలోమీటర్ 3,000-2,000 కిలోమీటర్ల లోపల ఇప్పటికీ ఇంకా సిటీ ఉందంట. దాన్ని మినీ సింగపూర్ సిటీ అంటారు. ఇది జస్ట్ స్టార్టింగ్ మాత్రమే. లోపల ఇంకా 2,500 కిలోమీటర్ల లోపలికి పోతే ఒక మినీ సింగపూర్ సిటీ ఉందంట. ఇది మొత్తం అది నేను చెప్తుంది కాదు, ఇక్కడ లోకల్ పీపుల్ చెప్పారనమాట. లోకల్ పీపుల్ ఇంకా లోపల ఉందంట. అంటే ఇంకా ఎన్ని కాలేజీలు ఉండొచ్చు, ఎన్ని చర్చిలు ఉండొచ్చు, అంటే ఈ సిటీ ఇంకా ఎంత పెద్దగా ఉండొచ్చు. ఇక్కడ నుంచి అక్కడ దాకా ఎంత పెద్దగా ఉండొచ్చు. నాకే అల్టిమేట్ అనిపిస్తుంది అసలు లోపల ఉండడం అనేది. లాస్ట్ టైం వచ్చిన అప్పుడు నాకు చెప్పారు ఇది మినీ సింగపూర్ అని. బ్రిటిష్ వాళ్ళ కాలం నాటిది. 1845లోనో 1825లోనో వచ్చిరంట. ఇక్కడనే ఉండిపోయి వాళ్ళు ఇక్కడ ఒక సిటీ కట్టేసుకురు. ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్టేషన్ చేసుకునేటోళ్ళు వాళ్ళు. ఇక్కడ షిప్స్ వచ్చి ఒక పెద్ద పోర్ట్ ఉండేనంట. ఆ పోర్ట్ నుంచి దాని నుంచి వచ్చే ఇంగ్లాండ్ నుంచి వచ్చిన మొత్తం సరుకు మొత్తం ఇక్కడ నుంచి సప్లై చేసి మనకు ఇండియాలోకి తీసుకుపోతారంట. ఆ విధంగా ఇక్కడ మొత్తం ఉంటారంట. నిజంగా అల్టిమేట్ ప్లేస్ అసలుకి ఇది. ఒకవేళ మనం ఇండియాలో ద్వారకనే కాదు, ఇది కూడా సీక్రెట్ ఒక సిటీ ఉందంట కింద. ఆ సిటీ బయట పడితే ఎవరైనా చూడాలని అనిపిస్తుంది ఎవరికైనా. కానీ నాకైతే ఇక్కడ వచ్చిన నేచర్ ఫీలింగ్ అయితే అల్టిమేట్ అని అనుకోండి. అయితే కనిపిస్తున్నాయి కదా డాల్ఫిన్స్. అవి అది ఫస్ట్ టైం చూస్తాను నేనైతే డాల్ఫిన్స్ వస్తాను. కానీ అడిగే దూరంకి వెళ్ళి చూసినా అయ్యా పోయినాయి, లోపలికి వెళ్ళిపోయినాయి. ఏ స్పీడ్కి వచ్చి నాకు వెళ్ళిపోతున్నాయి. పైకి వెళ్ళి చూస్తే బాగుండేది. ఇక అదే రియల్ చూస్తే నాకు డాల్ఫిన్స్ కనబడుతుంటే దాని వెనకాల పిచ్చి కుక్కలే కొరికినాం అనమాట. మస్తు అంటే మస్తు అనిపించిన ఫస్ట్ టైం చూసిన. సో ఈ సింగపూర్ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ మీకు మంచి అనిపించింది నేను అనుకుంటున్నా. సో ఇంకో వీడియో వస్తూ ఉంటాయి, చాలా వీడియోలు వస్తాయి కన్యాకుమారి దాకా. సో వీడియో చూస్తుండండి, సపోర్ట్ చేయండి. మోర్ ఇంపార్టెంట్ ఏంటంటే లైక్ చేయాలి. లైక్ చేస్తేనే నా వీడియోస్ రీచ్ పెరుగుతుంది, వేరే షేర్ అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.